మహాసముద్రం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మన భూమిలో ఎక్కువ భాగాన్ని కప్పేసిన ఆ విశాలమైన నీలి సముద్రం. అది కేవలం సెలవులకు వెళ్ళినప్పుడు ఫోటోలు దిగడానికి అందమైన బ్యాక్డ్రాప్ మాత్రమే కాదు, నిజానికి భూమి మీద జీవం అక్కడే మొదలైంది. సీరియస్గా చెప్పాలంటే మనం పీల్చే గాలిలో 60% ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే భూమికి ఒక ఎయిర్ కండిషనర్ లాంటిది మన సముద్రం. మత్స్యకారులు మాత్రమే సముద్రాన్ని నమ్ముకుని బతుకుతున్నారని అందరూ అనుకుంటారు, కానీ నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కడు సముద్రం మీద బతుకుతున్నాడు. రోజు కొన్ని వేల టన్నుల చేపలు తింటున్నాం. సముద్రంతో మన బంధం చేపల వరకే అనుకుంటున్నారేమో, మనకు సముద్రంతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. పూరి గారు చెప్పినట్టు బ్యాక్టీరియా నా కొడుకులు, మనం పుట్టింది కూడా సముద్రం నుంచే. తెలియకుండా మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది సముద్రం, కానీ మనం తెలిసి కొన్ని చండాలమైన పనులు చేస్తాం. సముద్రాన్ని ఫుడ్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం వాడుకుంటూ అందులోనే మన చెత్త చెదారం, మట్టి, మశానం అంతా పడేస్తాం. ఎంత ఘోరం అంటే ఎన్నో సంవత్సరాలుగా మనం పడేసిన చెత్త మళ్ళీ తిరిగి మన కంచంలోకి వస్తుంది. ఎలా అనుకుంటున్నారా? మనం పడేసే ప్లాస్టిక్ని అందులో ఉన్న చేపలు తిని బాగా మ్యారినేట్ అయ్యి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు మనం వలేసి పట్టుకుంటాం. అంటే మన చెత్తలో పెరిగిన చేపని మనం తింటున్నాం. ఇలా మనుషులందరం కలిసి సముద్రాన్ని, అందులో ఉన్న కొన్ని వేల కోట్ల జీవరాశుల్ని సర్వనాశనం చేస్తాం. మనకు తెలియట్లే కానీ ఈ భూమి మనల్ని చంపేయడానికి చాలాసార్లు ట్రై చేస్తుంది. కరోనా ద్వారానో, సునామీ ద్వారానో, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ యదవనా కొడుకులు సావట్లే అన్న కోపంతో, బాధతో, సాయం ఎవ్వరూ రాక నిస్సహాయతతో తన మీద ఉన్న చెత్తని తానే క్లియర్ చేసుకోవడానికి సముద్రం ఒక రకమైన బ్యాక్టీరియాని తయారు చేసుకుంది. ఆ బ్యాక్టీరియా ఇప్పుడున్న ప్లాస్టిక్ని అయితే మాత్రం డిజాల్వ్ చేస్తుంది. కానీ మనం ఆగంగా ఏ రోజుకి ఆ రోజు కొన్ని వేల లక్షల కోట్ల టన్నుల ప్లాస్టిక్ని మళ్ళీ సముద్రంలో పడేస్తున్నాం. మన ఫ్యాక్టరీల నుంచి వచ్చే చెత్తని, వ్యర్థాన్ని సముద్రంలో కలుపుతానే ఉన్నాం. బుద్ధి లేదు మనందరికీ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక ఆపేద్దాం. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితికి భూమిని మనం తీసుకెళ్ళద్దు. మనం శుభ్రంగా ఉందాం, మనతో పాటు మన భూమిని కూడా శుభ్రంగా ఉంచుకుందాం. జై హింద్.